ఇప్పుడు ఒక మంచి వార్త చెప్తా, నాకు నచ్చిన వార్తని ఇది. మా నల్లగొండ మునగాడు సరే, ఆయన చేసిన లంగాపాలు మస్తు ఉన్నాయి మన కళ్ళ ముందర, కానీ అవన్నీ ఒక్క సెకండ్ పక్కన పెట్టి మాట్లాడితే, తన కొడుకు ప్రతీక్ రెడ్డి చనిపోయిన తరుణం నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రతీక్ ఫౌండేషన్ నడిపిస్తుంది, కోమరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్. సో ఫౌండేషన్ తరపున మరి ఆయన నిధుల ఏదైనా సరే కానీ ఒక గవర్నమెంట్ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్లో కట్టింది. నాకు నచ్చింది, ఓపెన్గా మాట్లాడతానా. ఆయన ఏం లంగా పని చేసిన తర్వాత మాట్లాడతాను, కానీ నేను విద్యకు ప్రధానంగా ప్రియారిటిస్తా. విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడిట్ల ప్రపంచంలో ఎవడైనా చెప్పేది, నేను కూడా గదే చెప్తాను. సో విద్య ఒకసారి వానికి ఇస్తే వాడి జీవితాంతం బతాడు, వాని తరతరాలు బతాయి తెలుగుతోనే. సో ఉచిత పథకాలతో ఏమి రాదు, ఆ పూట తింటాడు, ఆ పూట వంతాడు అంతే. సో ఈ విషయంలో ప్రధాన పాత్ర పోయించి నిన్న ఒక గవర్నమెంట్ స్కూలు ఆర్ కాలేజ్ మొత్తం అలానే పెట్టినట్టుంది. చాలా కోట్ల రూపాయలతో మరి డెవలప్మెంట్ చేసిండు కోమరెడ్డి వెంకరెడ్డి. శభాష్. ఈ విషయంలో అసలు కాంప్రమైజ్ అయ్యేది, రాజకీయాలకు అతీతంగా ఏమంటారుగా సిద్ధాంతాలకు అతీతంగా ప్రజలకు మేలు జరగడమే రాజకీయం. ప్రజలకు మేలు చేయడం కోసం వాడు ఎవరు చేసినా వాడు మంచి, లంగ పని వాడు ఎవరు చేసినా అది లంగదే. సో కోమరెడ్డి వెంకరెడ్డి నిన్న ఒక ప్రోగ్రాం అయితే చేసిండు, కార్పొరేట్ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి. శబాష్. ఎవరు ఇది? మీ తమ్ముడు చెప్పు, ఆయన పేరు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిన్ను శబాష్ అంటానా, నువ్వు బడి బాగా చేసినందుకు, గద్దలకు చదువు బాగా చెప్తాను. నీ తమ్ముడు ఎంత దరిద్రుడు అంటే, ప్రైవేట్ స్కూళ్ళతో దోపిడీ చేస్తున్న దొంగ కొడుకులు పక్కన పెట్టుకొని ప్రజలు పీడ్స్గా తింటున్న కుక్కలు తీసుకొచ్చి వాళ్ళు నిలబెడతాను. నేను చెప్తాను. సో ఎవడైతే బడి దొంగలరో, ఎవడైతే బందిపోటురో, ఎవడైతే మునుగోడు నియోజకవర్గంలో పేదోళ్ళ బతుకుల పైన మట్టి కొడుతూ వాళ్ళ కాంచి రూపాయి రక్తం పిండి వసూలు చేసే దొంగ నా కొడుకుల్ని నిలబెడతాను. నువ్వేమో పేదోళ్లకు బళ్ళు కడతాను. నీకు నీ తమ్మునికి నక్కకు నాగలో అనుకున్న తేడా ఉందని ఇలా నేను ఒప్పుకుంటున్నా, బరాబర్ ఒప్పుకుంటా. ఇక మంత్రిని అయితే, నేనే విద్యాశాఖ మంత్రిని అయితే వాటిని మూసేయిస్తా. అవన్నీ దండం పెడతానే. నువ్వు నీ మంత్రి పదవి కావాలి, నీ పోరాటం చేస్తా. వెంకటన్నా నువ్వు ప్రైవేటు బళ్ళు మూసేపిత్తా, లేదు దళారులను మూసేపిత్తా. మరీ ముఖ్యంగా మా మునుగోడు పేదోళ్ళ బతుకులు మార్చడానికి ప్రభుత్వ పాఠశాలలు ఇంటిగ్రేటెడ్ గురుకులను ఇంకేదో మోడలో గీడలో ఏదో ఒకటి మంచిగా నువ్వు చేసి వచ్చినప్పుడు నిన్న కట్టినవుగా బడి కసవంటి మంచిగా చేస్తాంటే నీకు దండం పెట్టి కాసు మొక్కి నెత్తిని నీళ్ళు పోసుకొని ఇక నిన్నే విద్యాశాఖ మంత్రి చేస్తానికి అవసరమైతే తిరుపతి దాకా కాదు, అయోధ్య దాకా కూడా పాదయాత్ర చేస్తాడు మా వెంకటన్న విద్యాశాఖ మంత్రి. కానీ నీ తమ్ముడు దొంగ ఏతులకు మంత్రి కావాలి విద్యాశాఖ మంత్రి, లంగలు తీసుకొచ్చుకొని బళ్ళు ప్రైవేటు బళ్ళని మోసే దొంగ నా కొడుకుని మేపుతాను. మరి ఆ విషయం దృష్టిలో ఉంచుకోవాలని కోరుతాను. ఇగో సీఎం ఎన్ని నిధులు తీసుకెళ్తే నల్లగొండకు అన్ని నిధులు తెస్తానని చెప్పిండు. ఇది కదా కావాల్సింది. సీఎం రైతు బంధు ఇస్తే మన రైతు బంధు రావాలి, సీఎం రుణమాఫీ ఇస్తే మన రుణమాఫీ రావాలి, సీఎం సొంత నియోజకవర్గానికి డబ్బులు తీసుకపోతే మనకు కూడా రావాలి. మనకెందుకు రావద్దు? సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలేనా, మునుగోడికి ఎందుకు రావద్దని గతంలో అన్నప్పుడు కొండారెడ్డిపల్లికి, లేదంటే మహబూబ్ నగర్కి, లేదంటే కొడంగల్కి ఎందుకు, నల్లగొండకు, మునుగోడుకు, నల్లగొండ బిడ్డలకు ఎందుకు రావద్దని అడగాలి. గట్టుండాలి. బ్లాక్మెయిల్ చేయద్దు మంత్రి పదవుల కోసం. ఎదురు చూసే కాడికి ఎదురు చూసినా అయిపోయింది, బాంబు వెళ్తాడు. నువ్వు బొచ్చులో బాంబు నువ్వు వేసినాకంతే, పేసుకున్నాకంతే. నువ్వు పీకింది ఏం లేదు ఇంతవరకు, పీక కలిగేది కూడా ఏం లేదు. బాంబుని తెలిసి ఉంటే నికార్సే ఉండాలి, లేకపోతే దొంగలెక్క ఉండాలి. ఈ నడు అంతర అడిడు జంపింగ్ చెప్పాల్సి లెక్క ఉండొద్దు, ఏదో ఒక గట్టు మీద ఉండాలి. మా వెంకటాన్ని ఉంటే కాంగ్రెస్ గట్టే ఉన్నాడు. ఇక అది నష్టమో కష్టమో ఏడ్చిండో తుడిచిండో బాగుపడో గట్లు ఉండాలి. దొంగ లెక్క 2 రోజులు అటు 2 రోజులు ఇటు, ఎప్పుడు చూడు బేరించుడు, ఎప్పుడు చూడు బ్లాక్మెయిల్ చేసుడు. రూపాయి పట్టుకొచ్చేయలేదు, మళ్ళీ దమ్ము లేదు, రూపాయి పట్టుకొచ్చే దమ్ము లేదు. నల్లగొండలో 8 కోట్లతో నిర్మించిన హై స్కూల్ను ప్రారంభించిన మంత్రి మా వెంకటన్న. శబాష్. నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకే ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు. మరి ఆయన 100 లంగ పనులు చేయొచ్చు, ఇప్పుడు కేసీఆర్ 150 లంగ పనులు చేయొచ్చు. కానీ తెలంగాణ వరకు వస్తే కోమరెడ్డి వెంకటన్న సలాం కొట్టి గులాం కావాల్సిందే.
కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ ని రాజీనామా చేసి కాంగ్రెస్ ని నిరాహార దీక్ష చేసిండు కేసీఆర్ లెక్క. కానీ అడితే కేసీఆర్ కంటే మొదలు చేసిండు. సో మా వెంకటన్న అయితే బడికి ప్రాధాన్యం ఇచ్చినట్టు నేను అమ్మ దండం పెట్టాలి. మా అన్న ఇప్పుడు నీళ్ళు వాటర్ కలిసినా సరే కానీ చదువు అయితే చెప్తాడు కదా సార్లు. ఈ ఏతులకు ఇన్స్టాగ్రామ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు తీసుకొని బతికేటోళ్ళ కంటే చాలా బెటర్. ఇది అందరికి వానికి వస్తుంది. ఏతులకు ఇన్స్టాగ్రామ్ లో వీడియో అయితే ఒకరికే వానికి వస్తుంది. ఓ లక్ష ఒకరికే వానికి వస్తుంది. ఓ బడి కడితే 1000 మంది పనికి వస్తుంది. 100 ఏళ్ళు పనికి వస్తుంది. అసలు లంగాన్ని గుంపు పెట్టుకొని మనం పిక్కడలు కడతాము. అన్న అయితే విద్యాశాఖ మంత్రి కావాలనే నేను డిమాండ్ ఎత్తాను. విద్యాశాఖ మంత్రి అయితే నారాయణ, చైతన్య, ఇంకోడు మల్లారెడ్డి, గొల్లారెడ్డి అందరూ పనబెడతారట. మరి అసలు నువ్వు అనబెడితే కూడా విద్యాశాఖ మంత్రి కాలేదు. దళాలకు దోషిపెట్టి లంగలు దొంగలు కావద్దు విద్యాశాఖ మంత్రులు. నేను కోరుకుంటాను. ఇగో అదే వార్త కూడా రాసింది. నాకు విద్యాశాఖనిస్తే కార్పొరేట్ స్కూల్ బంద్ చేస్తా, లంగలు దొంగలు బండబెడతా, అవకాశం వస్తే విద్యా వ్యవస్థను మొత్తం మార్చేస్తా. రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల దోపిడీ ఎక్కువైంది. విద్యను వ్యాపారం చేసి దోసుకుంటారు. వ్యాపారం కాదు సారు, దోపిడీ అనాలి. దాని పేరు వ్యాపారం కాదు. ఇప్పుడు సోషల్ సర్వీస్ ట్యాక్స్ ఫ్రీ నా, ఇంకా ట్యాక్స్ ఫ్రీ సోషల్ సర్వీస్ అది. కానీ లత్కోర్ నా కొడుకులు ఎవరైనా సరే దాన్ని దందా చేసేసారు. మొత్తం ప్రపంచంలో నెంబర్ 1 బిజినెస్ ఎడ్యుకేషన్ తెలంగాణలో కానీ ఇండియాలో కానీ. విద్యను వ్యాపారం చేసి దోసుకుంటున్నారు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హంగులు దిద్దుకున్న సర్కారు బడి స్కూలు ప్రారంభించిన మంత్రి వెంకటరెడ్డి ఆరోగ్యం సహకరిస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటాను. నన్ను మంచిగా ఉండాలనే, నీకేమైంది? రోజు 50 కేజీలు వెయిట్ లిఫ్ట్, 60 కేజీలు వెయిట్ లిఫ్ట్ ఎత్తుడు నీకు అవుతుందా? ఏం కాదు, టెన్షన్ పడకు. నువ్వు విద్యాశాఖ మంత్రి కావాలి. మరి నువ్వు అవసరమైతే రేవంత్ రెడ్డిని దించేసి నువ్వు నెంబర్ 2గా ముఖ్యమంత్రి కావాలి. తెలంగాణను డెవలప్ చేయాలి వాటర్ నీళ్ళతోని. ఎట్లా? వాటర్ నీళ్ళతోని. ఇంకటన్నా అయితే సో ఇదొక్క మంచి పని చేసిండ. 8 కోట్లు ఖర్చు పెట్టినట. మంచిగా మా ఇట్లాంటి డిజిటల్ స్క్రీన్లు ఇప్పించిండు, టేబుల్ పెట్టిండు, మంచిగా నెంబర్ 1 చేసి 4-in-1 సింగిల్ ప్యాకేజ్. ఈ ఏతలకు ₹1 ₹2 ఇచ్చి వీడియోలు తీసుకునేది ఏం కాదు. ఆ స్టోరీ